హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఏంటంటే మనము మామిడి వరుగులు చేసుకుందాం. ఈ సైజు కాయలు 10 కాయలు తీసుకుని ఎలా కట్ చేసుకున్నాను ఒకసారి చూడండి. సన్నగా తోలుతోటే ఇట్లా కట్ చేసుకోవాలి. సన్నగా 10 కాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఇట్లా కలుపుకునే ప్రాసెస్ చూద్దాం. సాల్ట్ 10 కాయలు కదా, 6 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను నేను. పింక్ సాల్ట్ 5 తీసుకున్నా. చూద్దాం, తినటానికే కదా, ఎక్కువైనా బాగోదు. ఇది కలుపుకుందాం అలాగా. వీటిలో కారం, ప్లెయిన్ కారం, పచ్చి కారము. ఇది ప్లెయిన్ కారము, గొడ్డు కారం కూడా అంటారు. ఒకసారి చూడండి. కొంచెం పసుపు వేస్తున్నాం, ఒక స్పూనే పసుపు. వీటిని ఇట్లా కలుపుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తెల్లారి తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నాక చూపిస్తాను మళ్ళీ మీకు. వీటిని భోజనం చేసినాక ఒక 2 ముక్కలు తీసుకొని తింటే, ఎందుకంటే ఇది పులుపు, ఉప్పు, కారం పెట్టుంటుంది కదా, మంచిది. మనకి ఒంటికి మంచిది, నోటికి బాగుంటుంది. ఓకే, చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. 4 స్పూన్లు కారం వేసుకున్నాను, 6 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇట్లా కలిపి ఒక బాక్స్లో పెట్టుకుందాము. ఒకసారి దీని ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, వినండి. కరెక్ట్గా 10 మామిడికాయలు తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఇట్లా కట్ చేసుకొని ఇలా ఉప్పు కారం కలిపి ఒక బాక్స్లో పెట్టుకుందాం. పసుపు లైట్గా కొంచెం పసుపు వేసాను. రేపు తీసుకుని ఎండబెట్టుకుంటే ఎండితే బాగుంటుంది, సూపర్గా ఉంటాయి. నోరు బాగోని ఎప్పుడెప్పుడైనా 2 ముక్కలు తీసుకుని నవ్వుతానికి. కానీ ఇలాగ స్టోర్ చేసుకుని ఒక నైట్ ఉండాక నైట్ని తీసుకుని ఎండబెట్టుకొని 3 రోజులు బాగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నాక ఉరుగులు తయారైపోతాయి. వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్నాక వాటిని వాడుకునేది ఎలాగంటే, భోజనం చేసినాక 2 ముక్కలు నోట్లో వేసుకున్నా, నోరు దుర్వాసన వచ్చేటప్పుడైనా సరే 2 ముక్కలు తీసుకుని నోట్లో వేసుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా కొంచెం బాగోలేదు, నోరు జ్వరంగా ఉంది లేదా నోరు చేదుగా ఉంది అన్న టైంలో 2 ముక్కలు తీసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇది చాలా బాగుంది. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. మీరు కూడా నచ్చినట్లయితే మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.